చేసేది రేవంత్ రెడ్డి పాలన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎలక్షన్ కాకముందుకు అందరికి ఇస్తా అని చెప్పిండు ఫ్రీ కరెంటు. అవును. ఇప్పుడు రేషన్ కార్డు పెట్టిండు, లిటిగేషన్ పెట్టిండు. అవును. ప్రతి దానికి రేషన్ కార్డు అని అంటున్నాడు. రేషన్ కార్డు లేనోళ్ళు ఏం కావాలి? రేషన్ కార్డులో లేనోళ్ళు గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఒక్క కార్లు ఉన్నాయి, కోటేశ్వరులకు కూడా వైట్ కార్డులు ఉన్నాయి. అవును. మళ్ళీ వైట్ కార్డులు ఉన్నానికి వైట్ కార్డులు వస్తున్నాయి, ఇది లేనానికి లేదు. అంటే అట్లా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మనకు చూసుకున్నట్టయితే కొన్ని పథకాలు అయితే రైతుల రుణమాఫీ కానీ ఇలాంటివైతే అందరికీ అందుతున్నాయి, మంచి జరుగుతుంది కదా. అందుతోళ్ళకి అందుతున్నాయి మేడం, అందడానికి ఏం లేదు కదా. ఆ, మరి అంటే ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి అందట్లేదేమో అని కూడా అంటున్నారు కదా. కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ ఉంటాయి అవన్నీ, కానీ అందులో కూడా ఉంటారు, అంత కోటేశ్వర్లు ఉన్నారు అందులో కూడా తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. అది నిజమైన గరీబ్ వాళ్ళకి రావాలి. పెట్రోల్ పంపులకు వాళ్ళకు వీళ్ళకు ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి అందరికి పోతున్నాయి. మీకు కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంలో నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఏంటి అసలు? రెండు సేమ్ ఉన్నాయి మేడం, రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఆయన ప్రభుత్వంలో ఈ 6 గ్యారెంటీలు అయితే లేవు కదా. 6 గ్యారెంటీలు లేకుండా ఏముందని, 6 గ్యారెంటీలు ఉన్నాయి. మాకు కరెంట్ బిల్ వస్తే మేము ఓటేసినాము, కరెంట్ మాఫ్ అయితే ఓటేసినాను నేను. మళ్ళీ చూస్తే కరెంట్ బిల్ కాదు, రేషన్ కార్డు అంటుండు. అప్పుడేమో అందరికి ఇస్తా అని చెప్పిండు, 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు చూస్తే కరెంట్ బిల్ అది ఏంది రేషన్ కార్డు అంటు. రేషన్ కార్డు ఏం తీసుకురావాలి ఇప్పుడు మేము? రేషన్ కార్డు లేదు మాకు. మరి ఇప్పుడు మేము ఓటు వేసినాం, ఎందుకు వేసినాం? మాకు వస్తుంది కదా అని వేసినాము, కానీ మాకు లేదు. ఇప్పుడు మేము మోసపోయినట్టే కదా, అంతే కదా. ఏది లేదు మాకు. ఆ, పింఛన్ లేదు, నేను 65 years, పింఛన్ లేదు, ఏం లేదు. పెన్షన్ లేదు, ఏదైనా వైట్ కార్డు కావాలి, ప్రతిదానికి వైట్ కార్డు. వైట్ కార్డు ముందే చెప్తుంటే మేము ఓటు వేయకపోతుంటాం కదా. అంతే కదా. థ్యాంక్ యూ.